దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ లేఖనము. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ దినము తన వర్తమానంలో స్పష్టంగానే తెలియజేస్తున్నాడు. ఒక్కొక్క దినము ప్రతి ఆదివారం కూడా ఒక నూతనమైనటువంటి వర్తమానంతో దేవుడు మీ ముందుకు వస్తున్నాడు, మీకు తెలియజేస్తున్నాడు. మరి దేవుడు ఎవరిని బలపరుస్తాడంటే యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కన్నులు లోకమంతటా సంచారము చేయుచున్నవి. యెహోవా ఎన్ని కన్నులు గలవాడు? చాలాసార్లు చెప్పాను మీకు. యెహోవాకు ఎన్ని కన్నులు ఉన్నాయి? 7 కన్నులు ఉన్నాయి. చూడండి, జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయము 10వ లేఖనం. 4వ అధ్యాయము 10వ లేఖనము. లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు యొక్క చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించెను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు ఎన్ని కన్నులు ఉన్నాయి దేవునికి? స్పష్టంగా చెప్పగలరు మీరు. 7 నేత్రములు కలిగినటువంటి యెహోవా దేవుని యొక్క నేత్రములు లోకమంతా సంచారము చేయుచుండగా మరి అలాగే సల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబేలు యొక్క కుమారుని యొక్క అరిచేతిలో గుండు నూలును కూడా చూస్తున్నాడు. అంటే మరి ఆ గుండు నూలు చూడడానికి ఆ జెరుబ్బాబేలు ఎంత యథార్థత కలిగిన వాడై ఉండాలి? బాగా ఆలోచించండి. ఆ జెరుబ్బాబేలు ఈ 42 వంశములలో నుంచి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వంశములోని ఒకడు, ముందు తరములు. మరి ఎంత యథార్థత నీతి కలిగిన వాడు కాకపోతే ఆ జెరుబ్బాబేలు యొక్క అరిచేతిలో గుండు నూలు అంటే దారాన్ని చూస్తున్నాడు. మరి ఇక్కడ ఆ బిడ్డ ఏం చేస్తుందో మనకు తెలియదు, ఎదురుగా కూర్చున్నా మనకు కనబడదు. మరి ఆ గుండు నూలును కూడా దేవుడు చూస్తున్నాడంటే ఆ జెరుబ్బాబేలు యొక్క నీతి ఎంత, ఆ యథార్థత ఎంత, ఆయనలో ఉన్న సత్యం ఎంత, దేవుని వాక్యం ఎంత మరి జ్ఞాపకం చేసుకోవాలి. మరి యథార్థ హృదయాలను మాత్రమే దేవుడు బలపరుస్తాడు, వేరొకరిని కాదు. ఆ యథార్థవంతులు ఏ విధముగా ఈ లోకంలో జీవించాలి, ఎందుకు వారినే బలపరచాలి, ఎందుకు ఆ యథార్థ హృదయాలనే బలపరచాలి, ఆ నీతిమంతులనే బలపరచాలి? మరి అలాంటి సత్యమైనటువంటి వారు ఈ లోకంలో కావాలి అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో వారిని నేను ఎతుకుచున్నాను. నీతిమంతులను ఎతుకుతాడు, అనీతిమంతులను కూడా దేవుడు ఎతుకుతాడు. అందుకే అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, ప్రభు యొక్క నీతి కిరణములు అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను ప్రసరింప చేస్తాను అని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. మరి ఇద్దరి మీద నీతి కిరణములు కురిసినప్పుడు, అవి ప్రకాశించినప్పుడు ఎవరు దేవుని బలపరుస్తారు? ఎవరిని దేవుడు బలపరుస్తాడు? ఎవరిని దేవుడు బలపరుస్తాడు అంటే నీతిమంతులను, యథార్థవంతులను మాత్రమే దేవుడు బలపరుస్తాడు. నీతిమంతులను ఆ యొక్క ప్రభు యొక్క నీతి కిరణముల చేత నశింప చేస్తాడు.
మరి దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడు వాక్యమే మాట్లాడుతుంది. ప్రతి విధమైనటువంటి క్రియలలో కూడా మనం ఏమాత్రం నీతిని ఈ లోకంలో సంతరించుకొని ఉన్నాం. మనం విశ్వాసులమే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వారసులమే, ప్రభు యొక్క నీతి కిరణముల కింద బ్రతుకుచున్న వారమే. అయినను మనం ఎక్కడైతే తప్పిపోతున్నామో, జారిపోతున్నామో, పడిపోతున్నామో మనలను మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది, పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయంలో 19-20 లేఖనములను చూద్దాం ఒకసారి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను నేను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నీ యొక్క నమ్మకమును బట్టి నిన్ను నేను ప్రదానము చేసుకొందును. దేవుడు ఏ రీతిగా మానవుల మీద ఉన్నాడంటే, ఏ రీతిగా ఆయన మనలను ప్రదానము చేసుకోవడం అంటే నిశ్చితార్థం చేసుకోవడం అందరం చూస్తుంటాం. ప్రదానము చేసుకున్న తర్వాత ఇంకా ఆ పెళ్లి కుమారుడు కానీ విడిపోవడానికి వీలు లేని సంబంధాన్ని ఇక్కడ మనుష్యులు పెనవేస్తున్నారు. అంతేనా? ఈ పెనవేసినటువంటి ఈ సంబంధము దేవుని మీద ఆధారపడి మేము వేస్తున్నాము అని వీరు ప్రదానం చేయబడతారు. కానీ ఇక్కడ దేవుడే నిన్ను ప్రదానం చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. దేవుడే నిన్ను ప్రదానము చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి నీ తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందను. ఏ రీతిగా నిన్ను ప్రదానం చేసుకోవాలి? ప్రతి విశ్వాసి కూడా మనం ఆలోచించాల్సిన విషయం. మనం ఏ దినమైతే రక్షణ భాగ్యమును పొందామో, మనము యొక్క హృదయములను దేవుడికి సమర్పించుకున్నామో ఆ దినమనే దేవుడు మనలను ప్రదానం చేసుకున్నాడు కానీ పెళ్లి చేసుకోలే. మిమ్మల్ని పెళ్లి కుమారుడై వస్తున్నటువంటి ఆ యొక్క పెళ్లి కుమారునికి సంఘము వధువై ఉన్నది. అంతే కదా? వధువై ఉన్నటువంటి ఈ సంఘము ప్రభువుల వారికి ప్రదానం చేయబడింది. అంటే ప్రతి బిడ్డ యొక్క విశ్వాసమును బట్టి, రక్షణను బట్టి, ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి విధానమును బట్టి పరిశుద్ధులుగా ఆయన ఏర్పాటు చేసుకుని సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని కూడా ఆయన ప్రదానము చేసుకుని ఉన్నాడు. ఇప్పుడు వధువుగా మనము సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఆ పెళ్లి కుమారుడు ఒకసారి మనతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రదానము చేయబడ్డాం. చేయబడినటువంటి మనం దేవునికి అర్పింపబడినటువంటి మనము ఆ పెళ్లి కుమారుడు వచ్చే వరకు ఎలా ఉండాలి? యథార్థ హృదయులుగా ఉండాలి. హల్లెలూయా! యథార్థ హృదయులుగా ఉండాలి. అంతేకాదు. అంతేనా చెప్పాడు? ఇంకా చూడండి, ఆ లేఖనంలోనే ఉంది. దయా దాక్షిణ్యములు చూపుట వలన. ఈ దయా దాక్షిణ్యములు ఎవరి మీద చూపాలి? ఎవరి మీద చూపాలి? దేవుని చేత ప్రదానం చేయబడినటువంటి వధువు అనబడినటువంటి సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా దయా దాక్షిణ్యములు కలిగినటువంటి గుణములు కలిగి ఉండాలి. ఆ దయా దాక్షిణ్యములు అంటే మీకు తెలుసు. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదు, ఎవరిని హక్కును చేర్చుకోవాలి, ఎవరికి మనము దానము చేయాలి, ఎవరిని ఆదరించాలి, ఎవరిని కనికరము చూపాలి ఎవరి మీద అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ దయా దాక్షిణ్యముల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ దయా దాక్షిణ్యములు కలిగి ఉండాలి ఈ యొక్క సంఘము అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ దయా దాక్షిణ్యములు కలిగినటువంటి సంఘముగా మనం ఉన్నామా? మరి అలాంటి బిడ్డలుగా మనం ఉన్నామా? అందుకే
అందుకే నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుంటున్నా. ఏ దేవుణ్ణైతే నువ్వు విశ్వసించావో, ఏ రక్షకుడినైతే నీ సొంత రక్షకుడుగా అంగీకరించావో, ఆ సొంత రక్షకుడుగా అంగీకరింపబడినటువంటి మీరు ఎలాంటి నమ్మకము కలిగి ఉండాలి దేవుని మీద, ఎలాంటి విశ్వాసమును మనం చూపించాలి, ఎలాంటి దయా దాక్షిణ్యములు మనం చూపించాలి. దేవుని వాక్యం ఎప్పుడూ నిరర్ధకము కాదు అంటాడు. మరి ఈ దినము ఆయన తెలియజేస్తున్న మాటలే. నీ యొక్క నమ్మకం, నా యొక్క నమ్మకం, నీవు దేవునిలో ఎంత నమ్మకంగా జీవిస్తున్నావంటే, ఎంత యథార్థంగా జీవిస్తున్నావో అదే నమ్మకం. ఎంత విశ్వాసంగా ఉన్నావు, ఆ నీతిమంతుని మీద నువ్వు ఎంత విశ్వాసాన్ని ఉంచి ఉన్నావు, ఆ నీతిని నువ్వు ఎంతవరకు పొందుకుని ఉన్నావు, ఆ యథార్థత నీలో ఎంతవరకు ఉంది విశ్వాసాలలో. మరి ఆ సత్య దేవునికి నీవు, ఆయన ద్వారా రక్షింపబడినటువంటి నీవు, ఆ రక్షకుడుకు నువ్వు వధువుగా పనికొస్తావా? ఆలోచించాలి. నువ్వు పెండ్లి కుమార్తెగా ఈ యొక్క విశ్వాసమైనటువంటి జీవితంలో మనం నమ్మకంగా ఉన్నామా? ఆ పెళ్లి కుమారుడు వచ్చే వరకు మనం నమ్మకమైన జీవితాలు ఈ లోకంలో ఉన్నాయా? అలా ఉంటుందమ్మా. ఈ లోకంలో మనం మరి వధువులను కొన్ని నిశ్చితార్థాలు జరిగినాయి అనుకుందాం, ప్రదానం చేయబడింది, ఇంకా పెళ్లి కాలేదు. మరి ఈ వధువు ఆ వరుని కొరకు ఎంత నమ్మకంగా జీవిస్తుంది ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర? ఆలోచించండి. ఎంత సంబంధాన్ని దేవుడు ఇక్కడ ఉంచాడంటే, నీ యొక్క నమ్మకము ఈ లోకంలో 3 నాళ్ళ నుండి వెళ్ళిపోయే ఆ భర్త కోసమే ఎంత పవిత్రంగా నువ్వు ఉండగలిగావే, మరి నీ కోసము తరతరములు నిన్ను ఆయన పరలోక రాజ్యంలో శాశ్వత నివాసాన్ని ఇవ్వడానికి, ఆ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించినట్టు ఆ పెళ్లి కుమారుడును నువ్వు భర్తగా పొందాలి అనుకుంటే నువ్వెంత నమ్మకంగా ఉండాలి? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థం కానోళ్ళు ఇప్పుడు కొట్టండి. కొట్రా. అంటే దీనిని బట్టి నాకేమీ అర్థమవుతుందంటే, దేవుడు తెలియజేస్తున్నాడు అంటే, నేను ప్రదానం చేసుకున్నాకున్న విశ్వాసులలో ఇంకా నమ్మకం లేదే. హల్లెలూయా. నేను ప్రదానం చేసుకొని మరలా పెళ్లి కుమారుడిగా రాబోతున్నా కానీ వీళ్ళలో విశ్వాసము నమ్మకం లేదే, మరి ఆ యథార్థత కలిగి లేదే. మరి అందుకే ఇంత చప్పగా చప్పట్లు ఉన్నాయి అంటున్నాడు. చప్పగానే ఉన్నాయి. మరి 3 నెలల్లో 6 నెలల్లో నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఆ పెళ్లి కుమారుడు ఈ పెళ్లి కుమార్తె దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత నిరీక్షణ కలిగి ఉంటుంది? బాగా ఆలోచించాలి. అందరిది వాక్యం ఇది. మరి ఆ పెళ్లి కుమారుడు ఎంత నిరీక్షణ కలిగి ఉంటాడు, ఎంత ఓపిక పట్టి ఉంటాడు. ఆ తల్లిదండ్రుల యొక్క నిరీక్షణ, ఇదిగో పెళ్లి ప్రదానం చేయబడినటువంటి ఈ బిడ్డ ఎక్కడ తప్పిపోతుందో, ఎక్కడ జారిపోతుందో, ఎక్కడ పడిపోతుందో, లోకంలో ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, పెండ్లి చేసుకోవడానికి నిశ్చితార్థం జరిగినటువంటి ఆ వరుడు వచ్చే వరకు ఎంత నీతిగా బ్రతకాలో, ఎన్ని భద్రతలు చెప్తారో అందరికి తెలుసు కదమ్మా. తెలీదా? మరి నీ కొరకు వరుడు రాబోతుండగా మరి ప్రదానం చేయబడినటువంటి విశ్వాసులు అనబడే ఈ సంఘము ఎంత ఓపిక ఉండాలమ్మా, ఎంత నిరీక్షణ ఉండాలమ్మా, ఎంత ప్రేరణ కలిగి మనం జీవించాలమ్మా, ఎంత యథార్థతతో ఉండాలమ్మా. ఒక్కసారి ఆలోచించండి. మరి అది ఉందా? ఆ యొక్క యథార్థత ఉందా? ఆ నమ్మకమైన జీవితం ఉందా? ఆయా దయా దాక్షిణ్యములు కలిగినటువంటి జీవితాలు ఉన్నాయా? ఆలోచించండి. ఉన్నాయా? ప్రతి సార్వత్రిక సంఘముతో కూడా దేవుడు మాట్లాడేది అదే. మీరు బలపరచబడాలి అంటే మీ యొక్క దయా దాక్షిణ్యములు ఎక్కడ, మీ యొక్క నమ్మకమైన జీవితం ఎక్కడ, మీ నీతి ఎక్కడ, యథార్థత ఎక్కడ? ఆలోచించండి.
మరి ఇంతగా దేవుడు చెబుతున్నా మనం విననట్లుగా వదిలేస్తున్నాం. మరి చూడండి, ఎంత యథార్థంగా నీతిగా లేకపోతే మరి జకర్యాని బలపరిచాడు దేవుడు. జకర్యాని బలపరిచాడు దేవుడు. లోకాశుభవార్త చూద్దాం, లేఖనములను చూద్దాం. లోకాశుభవార్త 1వ అధ్యాయము 6వ లేఖనము. మీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైయుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు జకర్యా ఎలిజబెత్ దంపతులు. జకర్యా ఎలిజబెత్ దంపతులు కడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు. ఇక బిడ్డల పుట్టే అవకాశమే లేని అవసాన దశలోకి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క ఇద్దరిని దేవుడు ఏ రీతిగా బలపరిచాడు, ఎందును బట్టి బలపరిచాడు, ఏ రీతిగా బలపరిచాడు, ఎందును బట్టి దేవుడు బలపరిచాడు. వారి యొక్క యథార్థత, వారి యొక్క నీతి క్రియలు, వారి యొక్క నమ్మకము, విశ్వాసము ఏ దినము కూడా నాకు ఇది చాలు, బిడ్డలు లేని నన్ను గుడ్రాలన్నా పర్లేదు, నా దేవునిలో నేను ధన్యురాలుగా ఉంటే చాలు అనుకున్నది ఎలిజబెత్ గారు. మరి అదే రీతిగా జకర్యా కూడా అనుకున్నారు. మరి వారి యొక్క నీతిని బట్టి, వారి యొక్క యథార్థమైన క్రియలను బట్టి, వారి యొక్క నమ్మకమును బట్టి దేవుడు వారిని తల్లిదండ్రులుగా అవసాన దశలో దీవించాడు. అది మా బలపరచడం. దేవుడు ఏ రీతిగా బలపరుస్తాడో చూడండి. మనము 4 రోజులు కార్యములు జరగకపోతే 4 రోజులు మన పక్షంగా ఏ పని దేవుడు చేయలేదు అని నిరాశ కలిగి దేవుణ్ణి అనేకమైన నిందలతో ఆయన నామమును దూషణ పాలు చేస్తాం. ఆయన నామమును లోకములో దూషణ పాలు చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఆ ఇరువురు దంపతులు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారమ్మా, ఎంత నమ్మకము కలిగి ఉన్నారు, ఎంత యథార్థత కలిగి ఉన్నారు, ఎంత దయాదాక్షిణ్యములు కలిగి ఉన్నారు. ఏ నమ్మకమైన జీవితం ప్రభువులో ఉందో ఆ ప్రభువు మరి ఎలిజబెత్ను మరియు జకర్యా ఇద్దరిని కూడా బలపరిచిన దినములు. మరి ఆ దినములు నాకును మీకును వస్తాయా అంటే వస్తాయి. ఎప్పుడు వస్తాయి? నీ యొక్క యథార్థమైన జీవితం, నీ యొక్క నీతివంతమైన జీవితం, నీ నమ్మకమైన జీవితం, ఇవన్నీ కలగలబెడితే దయా దాక్షిణ్యములు కలిగినటువంటి మీ గుణగణములు ఇవి మీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మును మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు చూడండి. మరి అదే రీతిగా అంటాడు, లూకాసు శుభవార్తలోనే స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 50వ లేఖనములో చూద్దాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన కనికరము తరతరములు ఉండును. తరతరములు ఆయన కనికరం ఉంటుంది. ఎప్పుడు? భయపడు వారి మీద, భయభక్తులు కలిగినటువంటి జీవితం. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో, ఎక్కడ పడిపోతానో, ఎక్కడ జారిపోతానో నన్ను కాచి భద్రపరిచి కాపాడు ప్రభువా అని ఎప్పుడు నీ యొక్క భయభక్తులు కలిగినటువంటి నీ యొక్క ప్రార్థన దేవుని దృష్టిలో పడుతుందో, ఆయన కనుదృష్టిలో ఏ దినమున నువ్వు పడుతావో ఖచ్చితంగా నిన్ను తరతరములు కూడా నీ యొక్క తరములను ఆయన కనికరిస్తాడు. అందుకే ఆయన కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన కనికరము కలిగిన దేవుడు. మరి ఆ కనికరమును మనము పొందడానికి మనము ఎంత మాత్రము సిద్ధపాటు కలిగి ఉన్నాం, ఎంత మాత్రము మనము సిద్ధపాటును కలిగి ఉన్నాం. మరి ఆ భయపడేవారు మనలో ఉండారా? సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగానికి ఆయన సూటిగా ప్రశ్నిస్తాడు. ఆ కనికరమును మనము పొందాలంటే మనలో భయభక్తులు ఏమాత్రం ఉన్నాయి? మనలో భయభక్తులు ఏ మాత్రం ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించాలి.
మనలను మనము పరీక్షించుకోవలసిన అవసరం కూడా ఉంది. మనలను మనము పరీక్షించుకోవలసిన అవసరం కూడా ఆసన్నమైనది. మరి ఆసన్నమైనటువంటి ఆ సమయమునకు మనము ఇప్పుడైనా కనికరము కలిగి జీవిస్తామా? దాక్షిణ్యములు కలిగి జీవిస్తామా? యథార్థత హృదయములు కలిగి జీవిస్తామా? అదే నమ్మకము కలిగినటువంటి జీవితాలను మనము దేవుని ఎదుట కలిగి ఉంటామా? ఆలోచించండి. మరి ఏ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మీరు చదివారు కీర్తనల గ్రంథంలో మీరు చదివి ఉండారు. 78వ అధ్యాయంలో 4వ లేఖనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేమును చెప్పెదము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పటి వరకు దేవుడు మన పక్షముగా చేసిన కార్యములు కానీ, మన పక్షమున చేసినటువంటి నీతి వాక్యమైనటువంటి విధాన రూపకల్పన అయితేనేమి, మరి ఈ క్రియలను ఏ దినమైనా సరే మన బిడ్డలను కూర్చోబెట్టుకొని ఒక్క దినమైనా తల్లిదండ్రులు ఆ బిడ్డలకు చెప్పుంటారా? ఆలోచించండమ్మా. ఏ ఒక్క దినమైనా సరే మీరు మీ పిల్లలకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను ఏ దినమైనా చెప్పారా? మన దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేశాడు, అందులో శత్రువులను ముంచివేసి తన జనులను రక్షించాడు. ఏ దినమన్నా చెప్పామో మనం? అబ్బో, చెప్పాం కదా. పెన్నా నదిలో ఓడి మునిగిపోయినాడు, కృష్ణా గోదావరిలో 10 మంది పోయినారు, ఈ చెప్తాం. అయితే దేవుడు తన పిల్లలను, తన యొక్క యథార్థ హృదయము కలిగిన బిడ్డలను ఈ విధంగా రక్షించాడు మన దేవుడు అని ఏ దినమన్నా చెప్పాం మనమా? చెప్తున్నామా? ఆలోచించండమ్మా. ఎప్పుడైనా సరే మీ బిడ్డలకు 5 నిమిషాలు మీరు కూర్చొని దేవుని వాక్యం చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయి అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఏ దినమైనా సరే మీరు ఒక 5 నిమిషాలు మీ బిడ్డలకు వాక్యము చెప్పగలిగినట్లయితే, దేవుడు చేసిన అద్భుతమైన యథార్థమైన సంఘటనలు చెప్పగలిగినట్లయితే, ఆ స్తోత్రార్హుడు చేసే క్రియలకు మీరు అర్హులవుతారు. ఏ మాత్రము కూడా ఆ యొక్క కార్యములను మీరు చేయకపోతే మీ పక్షముగా ఆయన ఆ క్రియలను జరిగించడు. మరి ఆ క్రియలు జరగాలి అంటే మనము ఆ స్తోత్రార్హుడైనటువంటి దేవునికి మనము యథార్థ హృదయాలుగా కనిపించాలి. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేమో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోమనే సువర్తమానాన్ని దేవుడు ప్రతి ఆదివారం అందిస్తున్నాడు. ఆ సువర్తమానములో ఉన్నటువంటి వర్తమానాన్ని గ్రహించండి. ఆ మంచి వర్తమానంలో ఉన్నటువంటి విషయాలను గ్రహించండి. ఒకసారి కాకపోతే 2 సార్లు చూడండి. అసలు ఏం చెప్తున్నాడు మా సేవకుడు, సంఘ కాపరి ఏమి చెబుతున్నాడు, ఎందులో ఉన్నటువంటి ఏ నీతి ఎక్కడ ఉంది, ఏ లేఖనంలో ఉన్నదా చెప్పాడా, లేనిది చెప్పాడా అనేది ఒక్కసారి పరిశీలించుకుంటున్నారు. ఏ దినమైనా మనకు చూడడానికే సమయం చాలదు, చదవడానికి ఇంకేం సమయం వస్తుంది? మనము చూడడానికి కూడా సమయము చాలడం లేదు కదా. బిజీ షెడ్యూల్స్. ఎందుకంటే లోకం అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎవరు తీసుకెళ్తున్నారో ఎంత ఫాస్ట్గా ఈ లోకాన్ని అంత తొందరగా దేవుడు నడిపిస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా గ్రహించలేకపోతున్నారు. దేవుడు నడిపిస్తున్నాడు. ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఈ యుగము అంత ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. మరి అంత మాత్రం కూడా మనం తెలుసుకోలేని జీవితాలు. మనం ఎంతసేపటికి లోకములు ఏముంది? అంతా అనీతి, దుష్టత్వము, అపవాది క్రియలు, చెడు మాటలు, వీటితోనే మన యొక్క
జీవిత కాలమంతా కూడా అయిపోయింది. మరి ఈ యొక్క యథార్థమైనటువంటి ఈ క్రియలకు నువ్వు లోబడి ఆ స్తోత్రార్హమైనటువంటి ఆ క్రియలను నువ్వు చేయగలిగితే, ఆ దేవునికి ఇష్టడుగా ఉండగలిగితే, ఆయన నిన్ను నీ కుటుంబాన్ని తరతరములు ఆయన కనికరము చేత బలపరుస్తాడు. ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఆ రీతిగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచించాలి. స్తుతి స్తోత్రార్హుడా, నా స్తుతుల పైన సింహాసనాసీనుడా, స్తుతి స్తోత్రార్హుడా, మా స్తుతుల పైన సింహాసనాసీనుడా. ఆయన నీ దగ్గరకు వచ్చో, నీ ఇంట్లోకి వచ్చో తినాలనుకోవడం లేదమ్మా. నువ్వు ఇచ్చే దాన్నో, నువ్వు ఇచ్చే బలుల్లో ఆయన యొక్క భుజించాలని, నీ ఎదుడు కూర్చొని తినాలని ఆలోచన ఆయన లేకలేదు. కేవలం నిన్ను కోరుతున్నది ఏంటి? స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నావు తప్ప నీ దగ్గర ఏమో ఆశించడం లేదే. మరి ఆ సింహాసన ఆసీనుడైనటువంటి ఆయన చెంత యథార్థంగా నువ్వు కనబడుతున్నావా? చూడండి, యథార్థంగా నువ్వు కనబడుతున్నావా? యథార్థత లేదే. యథార్థత లేని జీవితం, యథార్థత లేని క్రియలు, యథార్థత కనిపించని నడవడిక. మరి అందుకే 6వ అధ్యాయం 6వ వాక్యంలో చెప్తున్నాడు చూడండి, కీర్తనల గ్రంథంలో 78వ అధ్యాయంలో 6వ లేఖనం. యథార్థ హృదయములు కాక, యథార్థ హృదయులు కాక, దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తన పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతలను తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయనను ఆజ్ఞలను గైకొనున్నట్లు. చాలుమ్మా. మరి ఈ దినము దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, యథార్థత కలిగినటువంటి హృదయాలు కలిగి ఉండండి. ఆ తరము వారు యథార్థ హృదయాలు కారు, యథార్థ హృదయాలు లేరు. అలాంటి వారు ఆయన ఆజ్ఞలను కూడా ఆ దినమున పాటించలేకపోయారు. కానీ ఈ దినమున యథార్థ హృదయాలుగా ప్రభువు మన యొద్దకు యథార్థమైనటువంటి రూపదర్శనము కలిగి మన మధ్యలోకి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాలేదా? వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది, వచ్చాడని లేఖనములు చెబుతున్నాయి, వచ్చారని అనేక మంది ప్రవక్తలు చెబుతున్నారు. కానీ మనం ఇంకా కూడా యథార్థతను కోల్పోతున్నాం. యథార్థంగా ఉండడం లేదు, ఆయన ఆజ్ఞలు పాటించడం లేదు, కట్టడలను కూడా మనం స్వీకరించడం లేదు. కనుకనే ఇకనైనా ఆయన పెళ్లి కుమారుడుగా రాబోచుండగా వధువుగా ఉండవలసిన సంఘము ఏ రీతిగా ఉండాలో ఒక్కసారి మీరు వాక్యం చేత జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ రీతిగా యథార్థత కలిగి ఉండాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు. మరి అలా మనం జీవిస్తున్నామా లేదా? ఆ కనికరమును మనం చూపాలని ఏదైనా మనము ఇతరుల మీద కనికరం చూపిస్తున్నామా? ఇతరుల పక్షముగా మనం కనికరము చేత వారి క్రియలలో మనం పాలు పంపులు పొందుతున్నామా? లేదు. ఎవరి మీద కనికరము చూపమన్నాడు? ఎవరి మీద కనికరము దీనుల మీద, దరిద్రుల మీద, అనాథుల మీద, విధవరాళ్ళ మీద, దిక్కులేని వారి మీద కనికరమును చూపమని దేవుడు చెప్తూ ఉంటే మనము కనికరమును తిరస్కరించి యథార్థతను కోల్పోయి అనీతిమంతులుగా ఈ లోకంలో అవిశ్వాసముతో జీవిస్తున్నాం. విశ్వాసులం అంటూనే ఒక ప్రక్క అవిశ్వాసమైన క్రియలతో సాగిపోతున్నాం ఈ లోకంలో. అది కాదు దేవుడు అడుగుతున్నది. నువ్వు కనికరమునే చూపుము అని దేవుడు అంటున్నాడు. మరి చూపుతున్నామా? మరి చూపే వారిగా విశ్వాసులు ఉన్నారా? లేరు. దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆత్మశుద్ధమైనటువంటి మాటలే, పరిశుద్ధమైనటువంటి వాక్యమే సెలవిస్తుంది. ఇక్కడ ఆ సెలవిచ్చుచున్నటువంటి ఈ వాక్యం మనలో ఎంత మాత్రం జీర్ణించుకుంటున్నాం, ఎంత మాత్రం అరిగించుకుంటున్నాం ఆలోచించండి. మరి కనబడే తిండి కోసమే
కనబడే తిండి కోసమో లేదు ఆహారం కోసమో మనం అర్రులు చేస్తూ వాటి కోసం ఎదురు చూస్తున్నామే. కనబడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆయన ఆహారము, ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన ప్రాణమును తింటున్నటువంటి మనము ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా మనం ఈ లోకంలో జీవించాలి ఆలోచించండి. దేవుడు మనకు ఎక్కడ కూడా అబద్ధము రాయలేదు. అందుకే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో 5-6 లేఖనములు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మిమ్ములను మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా. మిమ్ములను గూర్చి మీరు ఎరుగరా. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. నేను నిరీక్షించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, పౌలు గారు స్పష్టంగానే తెలియజేశాడు. మీ యొక్క విశ్వాసము, మీ యొక్క నిరీక్షణ, మీ యొక్క యథార్థత, మీ యొక్క నీతి కరెక్ట్గా ఉన్నాయా? కరెక్ట్గా ఉన్నాయా? లేవు. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలే. మరి మన విశ్వాసము ఎంత పరిమాణంలో ఉంది, మన నమ్మకము ఎంత బరువు కలిగి ఉంది, మరి యథార్థత ఏ రీతిగా ఉందో, ఏ రూపంలో ఉందో ఒక్కసారి మనలను మనము శోధించి పరీక్షించుకోమని దేవుడు అంటున్నాడు. మరి శోధించే టైము మనకు లేదు, పరీక్షించుకునే గుణము మనకు లేదు, పరిశీలించుకునే తత్వము కూడా విశ్వాసులలో కనిపించటం లేదు. మరి ఇవన్నీ కనబడకపోతే నువ్వు యథార్థవంతులుగా ఏ దినమున కనబడతావో దేవునికి. మరి ఇవన్నీ నీలో కలగలిపి ఉంటేనే కదా ప్రభు నీలో ఉంటాడు. ఏమ్మా, ప్రభు నీలో ఉండాలంటే ఇవన్నీ నీలో ఉండాలి కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలో ఉంటాడు. నువ్వు ఏ దినమైతే ఇవన్నీ కలిగి జీవిస్తున్నావని నువ్వు నమ్ముతావో ప్రభువు నాలో ఉన్నాడు అని ఆత్మసంతృప్తి మనకుంటుంది. ఆ సంతృప్తికరమైన జీవితం మనకుంటుంది. ఇప్పుడు చెప్పాను, కనికరమును, ప్రేమను, విశ్వాసమును, నమ్మకమును, యథార్థతను, నీతియు, సత్యములు ఇవన్నీ కలగలిపి నాలో ఉన్నాయి లేవో ఒక్కసారి నువ్వు పరిశీలించుకున్నట్లయితే, నీలో ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలో ఉన్నాడు. మరి నీలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడంటే ఖచ్చితంగా దేవుని చేత నీవు బలపరచబడతావు. అందులో ఏ డౌట్ లేదు. మరి ఇలాంటి గొప్ప మాట మనతో చెప్తున్నా మనంగా మాత్రం దేవునికి ఇష్టలుగా కాలేకపోతున్నాం. మళ్ళా మనల్ని మనం పరీక్షించుకోలేకపోతున్నాం. ఒకసారి బాప్తిజం పొందేశాం, విశ్వాసులం అయిపోయాం, నీతిమంతులం అయిపోయాం, ఆయన శరీరము రక్తం మాలో ప్రవహిస్తుంది. కానీ ఈ గుణగణాలేమి లేవు మాలో. హల్లెలూయా. ఈ గుణగణాలు ఏముండవు. కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు, యథార్థత ఉండదు, సత్యం ఉండదు. ఇదే చెప్పాడు దేవుడు. మరి నీలో దేవుడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండాలి అంటే ఇవన్నీ ఉంటేనే కదా. ఇవన్నీ ఉంటేనే కదా నన్ను బలపరుస్తాడు. నన్ను బలపరిచేది ఇవన్నీ కలిగి ఉంటేనే కదా. ఇక్కడ సేవకుడు అయినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన ఇవి నాలో లేకపోతే నన్ను దేవుడు బలపరుస్తాడా? ఏమ్మా, బలపరుస్తాడా? బలపరచడు నాయన. ఎంత వాక్యం చెప్పినా ఎత్తి పాతాళానికి తొక్కేస్తాడు. మరి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్న మాట, దేవుని ఆత్మచేత ఆయనే తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి. మరి నేను ఎలా ఉండాలి, నేను అలా ఉన్నాను, ఈ రీతిగా ఉన్నాను కాదు కావాల్సింది. నీలో కనికరము కలిగి ఉండాలి, నువ్వు
దేవుడు ఏ కనికరమనైతే లోకం మీద చూపించాడో, లోకం వైపున ఎంత యథార్థత కలిగి నీతి కలిగినటువంటి ప్రవర్తన కలిగి నమ్మకముతో విశ్వాసము చేత ఆయన యొక్క ప్రేమను మనందరి మీద కనపరిచాడో, ఆ ప్రేమ మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుని చేత బలపరచబడతాం. అలా బలపరచగలిగిన నాడు దేవుడు నీలో మనలో అందరిలో ఉన్నాడు. సంఘం మనబడే ఈ యొక్క విశ్వాసులతో నింపబడినటువంటి ఈ సంఘం అనే ఈ వధువు కొరకు ఆయన నిరీక్షణ కలిగి రాబోతున్నాడు. అప్పటి వరకు నీ యథార్థతను కాపాడుకో. అప్పటి వరకు నీ యొక్క నమ్మకాన్ని విడిచిపెట్టకు. అప్పటి వరకు నీ కనికరాన్ని తీసివేయకు. అప్పటి వరకు నీ యథార్థమైన దయా దాక్షిణ్యముల కలిగిన గుణముతో ఈ లోకంలో జీవించు అంటున్నాడు. అలా జీవించగలిగితే ఖచ్చితంగా మనందరిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. మన అందరిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి చూడండి, లేఖనములు చాలా వరకు సెలవిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఒకటి చెప్తున్నాను. ఈ దేశంలో యథార్థ హృదయాలు, కనికరము కలిగిన హృదయాలు ఎవరున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు అనేకమైన సంఘటనలు కలబడతాయి. దిక్కులేని వారిని, దరిద్రులని, అనాథులను, విధవరాండ్రను, వస్త్రహీనులను, మరి నీడలేని దిక్కులేని వారిని ఏ దినమునైతే కనికరమును చూపి దరి చేర్చుకుంటావో దేవుడు వారిని, వారి కుటుంబాలను నిత్యము బలపరుస్తాడు. ఆ రీతిగా మనం ఉన్నామా లేదా? మనం ఉంటున్నామా లేదా? మరి అలా జీవిస్తామా లేదా? ఇప్పటి వరకు అలా లేకపోతే ఇక మీదనైనా సరే కనికరమ కలిగినటువంటి జీవితాలు, యథార్థవంతమైన జీవితాలు, నీతివంతమైన జీవితాలు, దయాదాక్షిణ్యములు కలిగిన జీవితాలను దేవుడు బలపరచబోతున్నాడు. ఆ బలపరచుటకై నీవు, నేను, మనము అందరం కూడా సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క రాకడ కొరకు ఆ యొక్క పెళ్లి కుమారుడు ఈ యొక్క సంఘమును, వధువు అనబడినటువంటి ఈ సంఘాన్ని వివాహము చేసుకోవడానికి రాబోతుండగా ఆయన్ను ఎదుర్కొనుటకు మీరును మనము సిద్ధముగా ఉండాలని ఈ దినం దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఆ రీతిగా మనం ఉందామా వద్దా? వద్దా? వద్దు. గట్టిగా చెప్తే కదా. గట్టిగా అంటే ఎడ చెప్పాలి? మరి గట్టిగా కొట్టాలి. మరి ఆ రీతిగా మనం ఈ లోకంలో ఉండాలి. మరి అలాంటి యథార్థ హృదయమును, అలాంటి కనికరము కలిగినటువంటి హృదయమును, అలాంటి ప్రేమ కలిగినటువంటి హృదయమును, దయా దాక్షిణ్యములు కలిగినటువంటి హృదయములను, నీతి కలిగిన హృదయములను సర్వసార్వత్రిక సంఘములను, విశ్వాసులకును, సంఘములో ఉన్న ప్రతి బిడ్డకును దేవుడు దయచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఈ దినం తెలియజేసినటువంటి మాటల్లో